ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న వేళ క్షణక్షణం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఏసీబీ ఈ కేసును టేకోవర్ చేయగా తాజాగా ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు దేనికైనా నేను రెడీ అంటూ కేటీఆర్ ధీమాగా ఉన్నారు. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ఈ కార్ రేసింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. గత ప్రభుత్వం నిర్వహించిన ఈ రేసింగ్ లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో గత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. హెచ్ఎండిఏ నుంచి అధికారికంగా 55 కోట్ల రూపాయలు మళ్లాయని, అనధికారికంగా దాదాపు 600 కోట్ల నిధులు మళ్లింపుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే తాము నిబంధనల ప్రకారమే చెల్లింపులు జరిపామని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని మరోవైపు కేటీఆర్ ఆధారాలను బయటపెడుతున్నారు. ఇలా హాట్ టాపిక్ గా సాగుతున్న ఈ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడమే సంచలనం అనుకుంటే అంతకు మించి అనేలా ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో మనీ లాండరింగ్ కు సంబంధించి కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్, ఇతరత్ర వివరాలను సమర్పించాలని ఏసీబీకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఈడీ. దీంతో ఈడీ ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. అయితే తాము ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, దీనిపై లీగల్ గా ఫైట్ చేస్తామంటూ కేటీఆర్ కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు కూడా. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఇలా ఓవైపు కేటీఆర్ అరెస్టు దిశగా దర్యాప్తు సంస్థలు వడివడిగా అడుగులు వేస్తుంటే, మరోవైపు అన్నింటికీ సిద్ధమే అంటూ ఆయన కూడా గట్టిగానే ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఎప్పుడేం జరగబోతుందనేది విశ్లేషకులు సైతం అంచనా వేయలేని పరిస్థితి. మరి ముందు రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి సంచలనాలకు కారణమవుతుందో చూడాలి.